మహిమ కలుగునుగాక. మరణాత. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. జీవంగల మా తండ్రి, సర్వోన్నతుడైన ప్రభువ, పరిశుద్ధుడైన మా తండ్రి, శ్రేష్టమైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రికి వందనములు, కుమారునికి వందనములు, పరిశుద్ధ ఆత్మదేవునికి వందనములు. ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ మహిమ మహామహిమ యుగయుగములు ఘనత ప్రభావములు నీ పరిశుద్ధ నామమునకు కలుగునుగాక. మా తండ్రి, ప్రియుడా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, జనక రక్షకుడా, మీకే స్తోత్రములు. దినదినము కాపాడుచున్నావు, రోజులన్నీ కాపాడుచున్నావు. ఎంతో నాయన ప్రభువా, నీ సహాయము మాకు అనుగ్రహిస్తూ ఉన్నావు. నాయన దినచర్య అంతటిలో ప్రభువా, నాయన నీ సహాయమును అనుగ్రహిస్తూ ఉన్నావు. రోజులు దినములు ప్రభువా సాగుతూ ఉన్నాయి. ఈ భయంకరమైన దినాలలో, ఈ రోజుల్లో తండ్రి, మా జీవిత కాలములో నీ సాక్షులుగా ఉండుటకు, నీ పిల్లలుగా ఉండుటకు ప్రభువా మీరు స్వీకరించి, నాయన అడుగుడు మీకు ఇవ్వబడును, తట్టుడు మీకు తీయబడును, వెదుకుడు మీకు దొరుకునని ప్రభువా వాగ్దానము చేసిన మా తండ్రి, వాగ్దానకర్తమైన ప్రభువా, అడిగిన వెళ్ళా మీరు పొందుకుంటారని ప్రభువా అయ్యా సెలవిచ్చిన తండ్రి, నీకే స్తోత్రములు. ఎవరైతే నీ స్వరం విని ఆ తలుపు తీస్తారో వారితో నేను, నాతో వారు కలిసి భోజనము చేయదుమని ప్రభువా వాగ్దానంతో మాట్లాడిన తండ్రి, నీకే స్తోత్రములు ప్రభువా. నీ కృపతోడుగా ఉంచు తండ్రి. నీతో గొప్ప సహాసము, హృదయం అనే తలుపు తెరవబడి నీతో సహాసము కలిగి నైనా జీవించుట సహాయము చేయి. దేని బిడ్డలను దర్శించండి, వారి కుటుంబములను దర్శించండి ప్రభువా. ఎంతో వారి ఆర్థిక పరిస్థితిని దీవించండి. వేదన శోధనలో ఉన్న బిడ్డలను దర్శించండి. దేవుని కృప మెండైన రీతిగా వారిని దర్శించి ఆత్మరీతిగా సహాయం అందించి నీ వాక్యములు ప్రభువా వారికి తండ్రి మంచిగా జ్ఞానమును కలుగునట్లుగా, వివేకము కలుగునట్లుగా సహాయం చేయమని యేసునామమున ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము సునినామము, ఎన్ని తరములకైనా కనపరచబడినది యేసునామము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. యేసునామము అందరం పాడాలి. సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువా ఆశీస్సులు మీకు తోడేయుడుగాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడి వెర్రితనముగా కదా. దేవుని యొక్క వాక్యము శాస్త్రి కోసము, ఈ లోకములో తర్కించే వారి కోసము ఈ వాక్యంలో ఉంది. జ్ఞానము అనేది దేవుని ద్వారా మనం పొందుకునేది. అలాగే జ్ఞానము ఈ లోకములో మంచి విద్య చదువుకుని మంచి జ్ఞానము కలిగి, చాలా వాళ్ళు మాట్లాడిన జ్ఞానము, చేసే పనుల్లో అయిన జ్ఞానము, ఎంతోమంది జ్ఞానులను, తెలివైన వారిని మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. జ్ఞాని ఎక్కడ, శాస్త్రి ఎక్కడ, తర్కించేవారు ఎక్కడ? ఈ లోక జ్ఞానమును దేవుడి వెర్రితనముగా
చేసి ఉన్నాడు. ఈ లోకంలో మరి ఎంతోమంది జ్ఞానులు, ఎంతోమంది తెలివైన వారు, విద్యాంసులు, ఎంతో జ్ఞానమును కలిగిన వారు, ఎన్నో తెలివితేటలు కలిగిన వారు, ఎన్నో శాస్త్రములు తెలిసిన వారు చాలామంది ఉన్నారు. శాస్త్రవేత్తలైన, విద్యావంతులైన, తెలివైన వారైనా చాలామంది ఈ లోకంలో ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుచున్నది. ఈ జ్ఞానులు ఎక్కడ? చాలామంది వారికి ఉన్న తెలివితేటలతో అనేక రకాల ప్రశ్నలు వేస్తూ, అనేక రకాలుగా అర్థాలు తీసుకుంటూ, వెక్కిరిస్తూ, ఎటకారము చేస్తూ, ఎన్నో దేవుని మాటలను కూడా అవార్థము చేసుకుని తర్కించేవారు, తిరస్కరించేవారు ఎంతోమంది ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనము. ఎలాంటి విద్వాంసులైనా, ఎలాంటి జ్ఞానవంతులైనా, వివేకవంతులైనా, తెలివైన వారైనా, ఎవరైనా కూడా దేవుడు వారి జ్ఞానము వెర్రితనము, వారి తెలివి వెర్రితనము. ఎందుకు దేవుని వాక్యము ఇలాగున మనతో మాట్లాడుచున్నాడు? ఈ తెలివి, ఈ జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనమా? అయ్యో, ఇంత విద్య చదువుకున్నాను, ఇంత జ్ఞానం ఉంది, ఇంత తెలివి ఉంది, వెర్రితనం ఎలా అయింది? దేవుడిచ్చే జ్ఞానం ఉంది ప్రియులారా, అది దేవుని ద్వారా మాత్రమే లభ్యమవుతుంది. నిజమైన జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానము, దేవుని నుండి లభ్యమయ్యే జ్ఞానము, దేవుని నుండి మనకి వచ్చే గొప్ప జ్ఞానము. ఈ జ్ఞానము దేవుడి ద్వారా పొందుకునే ఈ జ్ఞానము మనము కలిగి ఉండాలి. ఈ లోకములో ఉండే తెలివితేటలు, ఈ లోకంలో ఉండే జ్ఞానము దేవుని దృష్టికి వెళ్ళినప్పుడు వెర్రితనం. వెర్రితనం అని ఎవరినంట? ఏం తెలియని వారిని, వెర్రిగా ఉన్నవారిని, లేక ఎర్రి పనులు చేసేవారిని, తింగరగా ఉన్నవారిని, ఏమీ తెలియని వారిని ఎర్రివారు అంటూ ఉంటాం. దేవుని దృష్టిలో ఎంత విద్యావంతులైనా, ఎంత జ్ఞానము కలిగిన వారైనా, వారి తెలివే కాదు, వారి జ్ఞానమే కాదు, వారు తిరస్కరించుటే కాదు, వారి వేసే ప్రశ్నలే కాదు, అన్నీ దేవుని దృష్టిలో వెర్రితనాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఈ రోజున దైవవాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీవెంత జ్ఞానివైనా, నీవెంత తెలివైన వ్యక్తివైనా, ఎన్ని కలిగి ఉన్న వ్యక్తివైనా, దేవునితో కలిగిన సహవాసములో, దేవునితో నడుచుకునే సహవాసములో నీవేమై ఉన్నావో, ఏమి కలిగి ఉన్నావో, దేవుని జ్ఞానము సంపాదించుకుంటే ఈ లోకంలో మనల్ని అందరినీ ఎర్రివాళ్ళన్నా, తెలివి లేని వాళ్ళు, పనికిరాని వాళ్ళు, వాళ్ళేం తెలియదు, బుద్ధిహీనులు అని అసహించుకున్నా కూడా దేవుని దృష్టిలో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, జ్ఞానమునకు మూలము, దేవుని ద్వారా వచ్చే జ్ఞానము మనకి ఎంతో అవసరం. ఈ లోకంలో మనం జీవించే దినాలు, వృద్ధులైనా, మధ్య వయస్సు కలిగిన వారైనా, చిన్నపిల్లలైనా, యవనస్తులైనా దేవుని జ్ఞానము మనము కలిగి ఉండాలి. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనము. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. నరులకు దేవుడు సెలవిచ్చుచున్న మాట, నరులతో దేవుడు మాట్లాడుచున్న మాటను ఇక్కడ యెహోవా యందలి, ఎవరి యందలి? యెహోవా యందలి, దేవుని యందలి భయభక్తులే జ్ఞానమనియు. భయము, భక్తి, ఈ రెండు కూడా దేవుని పట్ల జ్ఞానమనిస్తూ ఉన్నాయి. నువ్వు నీ జీవితకాలంలో దేవుని జ్ఞానము కలిగి ఉండి, దేవుని తెలివి కలిగి ఉంటే నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుంది, నువ్వెలా నడుచుకుంటున్నావో నీకు తెలుస్తుంది. దేవుని జ్ఞానం లేకపోతే నువ్వెలా నడుస్తున్నావో నీకు తెలియదు, నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు, నువ్వెలా జీవిస్తున్నావో నీకు తెలియదు. అందుకే వాక్యం ఎక్కడుంది? యెహోవా యందలి భయభక్తులు కలిగినప్పుడు ఇది జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు జ్ఞానవంతుడు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట
చూచి దాక్కును. ఇక్కడ దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. జ్ఞానము కలిగిన వాడు దుష్టత్వమును అసహించుకును, చెడ్డవాటిని అసహించుకును. జ్ఞానము లేనివాడు వివేచింపక ఆపదలో పడిపోవును. అంతా అయిపోయాక నెత్తిమే చేతులు వేసుకుని నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నేనేం చేయలేను, ఇక నేనేం చేయలేను, అంతా శూన్యమైపోయింది అనుకుంటున్నావా బిడ్డ? దేవుని జ్ఞానమును కలిగినప్పుడు, నీ వివేకమును కలిగినప్పుడు, నీవు చక్కగా భయభక్తులు కలిగినప్పుడు వెంటనే నువ్వు చేసే పని దుష్టత్వమును అసహించుకుంటావు, దుష్టత్వమును విడిచిపెడతావు. దేవుని వాక్యము నీతో మాట్లాడుచుండగా దుష్టక్రియలు, చెడ్డ క్రియలు, చెడ్డ పనులు అవన్నీ కూడా అసహ్యము కలగాలంటే వివేకము ఆయన నుండి కలుగును, జ్ఞానము ఆయన నుండి కలుగును. ఈ జ్ఞానమును వివేకమును కలిగి తెలివిని కలిగి నీ జీవితకాలములో మరి యేసును నమ్ముకున్న నీవు మంచి జ్ఞానమును కలిగి ఉండాలి. ఈ లోకంలో అపవాది మన జ్ఞానమును మూసివేసి ఆ జ్ఞానములో నడిపించడానికి ఎన్నో మార్గాలు ట్రై చేస్తూ ఉంటాడు, ఎన్నో మనకి మార్గాలు చూపిస్తూ ఉంటాడు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు మాత్రము దుష్టత్వమును చూచి అసహించుకుని వివేకమును కలిగి తెలివిగా నడుచుకుని భయభక్తులతో జ్ఞానమును కలిగి ఉండును. జ్ఞానం మనకు అవసరమా? జ్ఞానం మనం సంపాదించుకోవాలా? అందరూ అంటుంటారు, ఇన్ని సంవత్సరాలు నువ్వేం సంపాదించావు, ఇన్ని సంవత్సరాలు నువ్వేం గడించుకున్నావు, ఇన్ని సంవత్సరాలు నువ్వేం దాచిపెట్టావు, ఇన్ని సంవత్సరాలు నీ సంపద ఏంటని అడుగుతారు. దేవుని వాక్యం అంటుంది, నువ్వు క్రీస్తుతో నడిచేటప్పుడు, నువ్వు దేవునితో జీవించేటప్పుడు, నువ్వు దేవునితో సాగిపోయేటప్పుడు నువ్వు ఏ జ్ఞానము కలిగి ఉన్నావు, దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నావు, అది నీకు ఒక సంపద. జ్ఞానము సంపాదించుకుంటే ఆస్తి లేకపోయినా బుద్ధి జ్ఞానములు కలిగి ఉండుట సిరి సంపదల కంటే అమూల్యమైనవి. కీర్తన 111వ కీర్తన 10వ వచనము. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. యెహోవా యందు భయమే జ్ఞానమునకు మూలము. దేవుని నమ్ముకున్నాను అనేవారు కోట్ల ఎంతోమంది ప్రజలు ఈ లోకంలో మిలియన్ల ప్రజలు ఉండొచ్చు. లెక్కలేనంత మంది కూడా ప్రభువుని తెలుసుకున్నవారు, మరి దేవుని ఇష్టపడేవారు, మందిరాలకు వెళ్ళేవారు కోట్ల మంది ప్రజలు ఉన్నారు, క్రైస్తవులు. ఇక్కడ ఆయన యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే జ్ఞానమునకు మూలము. ఎవరికి భయభక్తులు కలిగి ఉన్నాయో వారు జ్ఞానమునకు మూలము. జ్ఞానము కలిగి ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. మన మనుషులకు కాదు, దేవునికి భయపడాలి. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. బైబిల్ మనం ఓపెన్ చేసినప్పుడు, బైబిల్ చదువుకుంటున్నప్పుడు కొన్ని గ్రంథాలలో కొన్ని వాక్యములు మనతో మాట్లాడుతూ ఉంటాయి. మనం ఎలా నడవాలో, మనం ప్రతి విషయంలో క్రైస్తవ పరిశుద్ధ గ్రంథం దగ్గరికి మనం వచ్చినప్పుడు తల్లిదండ్రులతో మనం ఎలా మాట్లాడాలో, సహోదరులతో ఎలా ఉండాలో, భార్యాభర్తలు ఎలా ఉండాలో, లేక స్నేహితులతో ఎలా ఉండాలో, అన్ని విషయాలలో కూడా మనకి హద్దులు ఉంటాయి. అంటే అన్నిటికంటే ప్రాముఖ్యత దేవునికి ఇచ్చి తర్వాత మిగతా విషయములలో మనము నడుచుకోవటానికి బైబిల్ మనం నడిపిస్తూ ఉంటుంది. ఈ బైబిల్ వాక్యములు, ఈ బైబిల్ సత్యములు నీకెంత జ్ఞానము కలిగి ఉంటే, నీకెంత భయభక్తులు కలిగి ఉంటే అంత జ్ఞానమునకు కూడా మూలము. దేవుని యందు భయభక్తులే నీకు జ్ఞానాన్ని ఇస్తాయి. నిన్ను నువ్వు సరి చేసుకుంటే జ్ఞానము కలుగుతుంది. ఆయన శాసనాలను అనుసరిస్తే మంచి వివేకం వస్తుంది.
చిన్నవారైనా ఎంత వివేకంతో ఉన్నారు. ఎవరైనా అంటూ ఉంటారు, వారి మాటలు విన్నప్పుడు ప్రభు నమ్ముకున్నవారు, యేసు ప్రభుని తెలుసుకునే బిడ్డలు ఎంత వివేకం కలిగి ఉన్నారు, ఎంత జ్ఞానము కలిగి ఉన్నారు. లోకములో వచ్చే జ్ఞానము కాదు, లోకములో వచ్చే వివేకము కాదు, లోకములో వచ్చే తెలివి కాదు. దేవుని బిడ్డలు దేవుని అనుసరించి నడిచేవారు ఎంతో భయభక్తులు కలిగినప్పుడు శాసనాల మూలముగా నడుచుటకు వాళ్ళు తీర్మానం చేసుకుంటారు. నేను ఈ శాసనము చొప్పున నడవాలి, నేను ఈ ఆజ్ఞ చొప్పున నడుచుకోవాలి, దేవుని బిడ్డగా నేను ఉండాలంటే నేను ఖచ్చితంగా వాక్యంతో నడవాలి. శాసనములు అనుసరించువాడే వివేకం వస్తుందట. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనకి వివేకాన్ని ఇస్తూ ఉంటాడు, జ్ఞానముని ఇస్తూ ఉంటాడు. నీ భయభక్తులు కొనిదే నువ్వు దాన్ని సంపాదించుకుంటావు. ఒక ఆస్తి ఒక వ్యక్తి సంపాదించుకోవటానికి ఎంత ఆతృత పడతాడో, ఎన్ని లెక్కలు వేసుకుంటాడో, ఎంతలా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అవన్నీ కలిగాక ఆయన ఎలా మారిపోతూ ఉంటాడు. అవన్నీ వచ్చాక తన జీవితంలో ఎంతగా దేవుని పట్ల అవిధేయత కలిగి ఉంటాడు. ఎక్కడో కానీ చక్కగా లోబడేవారు, దేవుని మాట వినేవారు, ఎన్ని కలిగి ఉన్నా తగ్గించుకునేవారు, తక్కువ శాతం ఉంటారు. ఇలాంటివన్నీ వాళ్ళు కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ఎవరిని లెక్క చేయరు, దేవుని మాట కూడా వాళ్ళు వినరు. అలాంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. దేవుని వాక్యం అనేది నీకు కలిగి ఉన్నా, లేమైనా, ఏ ఆపదైనా అన్ని వేళల్లో కూడా ప్రభు వాక్యము శాసనములతో కూడిన సత్యముతో కూడిన ఈ వాక్యము మనకి వివేకాన్ని ఇస్తుంది. మనం అన్నీ కలిగిన ఎలా నడుచుకోవాలో, ఒకవేళ మన ఫ్యామిలీ వాళ్ళు అందరూ మనం ప్రేమించినా ఎలా నడుచుకోవాలో, లేకపోతే ఇంకా అందరూ మనల్ని ఇష్టపడుతున్నా మనం ఎలా నడుచుకోవాలో, వివేకము దేవుని శాసనాల మూలముగా వచ్చే వివేకము. ఆదాము అవ్వ ఉన్నప్పుడు అవ్వమ్మ పడిపోయింది, వివేకించలేకపోయింది. ఆది తల్లి అయిన ఆదాము భార్య అయిన అవ్వమ్మ పడిపోయినప్పుడు ఆదాము కూడా పడిపోయాడు. వాడు పడిపోయినప్పుడు ఈ మానవ జాతి అంతటికి ఎంతో నష్టము కలిగింది. ఈరోజు మనము పడిపోయే స్థితి, తప్పిపోయే స్థితి, పోగొట్టుకునే స్థితి, వివేకము లేని స్థితి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మె వంటిది. జ్ఞానము కలిగి ఉండుట మన జీవిత కాలంలో మనం ఏం చేయాలి చెప్పండి? అభ్యాసము చేసుకోవాలి. ఒక పురుషుడైనా ఒక స్త్రీ అయినా వివేకము వాక్యము ద్వారా, జ్ఞానము ద్వారా వివేకం వస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. వివేకం లేకపోతే మనం తొందరపడిపోతూ ఉంటాం. వివేకం లేకపోతే జ్ఞానించలేము. వివేకం లేకపోతే అవసరం లేని అన్నిటిలోకి మనం వెళ్తూ ఉంటాం. చివాట్లు వస్తూ ఉంటాయి, ఎన్నో చెప్పు దెబ్బలు వస్తూ ఉంటాయి. వివేకముతో జ్ఞానించి మనం ఏం మాట్లాడాలి, మనం ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎలా జీవిస్తే మంచిది, ఎలా జీవించకూడదు, ఈ విషయములన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఏముండాలి? భయభక్తులు కలిగి దేవుని జ్ఞానమునకు మూలమైన భయభక్తులు మనము కలిగి ఆయన శాస్త్ర వాక్యములను బట్టి వివేకం మనం కలిగి ఉండాలి. అది మనల్ని ఎంత నడిపిస్తుందంటే, నా చిన్ననాటితనంలోనే వివాహము జరిగింది. 5 పిల్లలుగా తల్లిగా ఉన్న నా జీవితంలో నాకు దేవుడు తన ద్వారా ప్రసాదించిన జ్ఞానము నన్ను అన్ని సమయాలలో కూడా ఆ జ్ఞానము రేయి పగలు విడిచిపెట్టగా నన్ను నడిపించుకుంటూనే వచ్చింది. ఆయన ఇచ్చిన జ్ఞానము నన్ను వదలలేదు. నేను నిన్ను విడిచిపెడతానని చెప్పలేదు. ఆ తెలివి జ్ఞానము నేను సంపాదించుకునేవి కాదు. లోకమంతా కూడా ఒక తింగర వ్యక్తిని చూచినట్లుగా, ఒక ఎర్రి వ్యక్తిని చూచినట్లుగా నన్ను చూస్తూ ఉండేవారు. కానీ నా దేవుడు నన్ను ఒక జ్ఞానము కలిగిన బిడ్డగా ఆయన చూశాడు. ఆయన కళ్ళు నన్ను చూశాయి, ఆయన మనస్సు నా మీద పడింది, ఆయన హృదయములో నాకు ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. చప్పులు కూడా దేవుని మహిమపరుద్దా. దేవుడు ఇలాంటి స్థితిగతులను దేవుని ద్వారా మనం పొందుకోవాలంటే వివేకము, మనము నడుచుకునే విధానములు వివేకము,
మన కుటుంబము నడుచుకునే విధానములు వివేకము, మన పిల్లలను పెంచే విధానములు వివేకము, మన కుటుంబంలో అన్ని పనుల్లో కూడా వివేకం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అయినది. అది దేవుని యందు భయభక్తులు ఉంటేనే కానీ రావు. దేవుని యందు భయము భక్తి, నాకు చాలా భక్తి ఉంది, మరి భయము, నాకు చాలా భయం ఉంది, మరి భక్తి, ఈ రెండు కూడా మన జీవితంలో ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. యేసుని నమ్ముకున్న బిడ్డలు, బయట వాళ్ళు అంటారు వీళ్ళు ప్రభు నమ్ముకున్న బిడ్డలు చూడు ఎలా గొడవాడుకుంటున్నారు, వీళ్ళు ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఇలా చేయొచ్చా, ఇలా నడవచ్చా, లేకపోతే ఇలా నీవు అబద్ధం ఆడొచ్చా, ఇలా నువ్వు దొంగతనం చేయవచ్చా, ఇలా నువ్వు చేయవచ్చా అని చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు. దేవుడు నమ్ముకున్నవారు అనేది మనల్ని, ఎందుకంటే దేవుడు అనే మాట వాళ్ళ నోటి నుంచి వస్తుంది. అది ఇతర వాటిని నమ్ముకున్న వాళ్ళని వీళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళని అనరు. క్రైస్తవ జీవితంలో వాటికి వీళ్ళు దేవుడు నమ్ముకున్నారు అనే మాట వస్తుంది. మన జీవితంలో, మన బ్రతుకులో మన యొక్క ప్రాముఖ్యమైన స్థానము ప్రియులారా యేసు యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. అదే మనల్ని నడిపించుకుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు జ్ఞానమునకు మూలము. అన్నీ మనకు కలిగే తెలివి, జ్ఞానము, వివేకము ఇవన్నీ కూడా మనకి ఈ తెలివి జ్ఞానము. మూర్ఖులకు జ్ఞానము లేదు. మూర్ఖుడిని రోటిలో వేసి దంచిన ముడత పోదట. చూడండి, కొన్ని పదార్థములు ఉంటాయి, వాటిని రోటిలో వేసి దంచినప్పుడు వేరవుతూ ఉంటాయి, పొట్టు పొట్టుగా, గట్టి గట్టిగా, అవన్నీ కూడా దేనికి దానికి వేరైపోతూ ఉంటుంది. ఆ రోకలి దెబ్బకు రోటిలో వేసి కుమ్మినప్పుడు ఆ పదార్థం దేనికి దానికి వేరవుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే అది విడిపోతుంది, లేక అది కలిసిపోతుంది. ఇక్కడ మూర్ఖుని తీసుకువెళ్ళి, అంటే సాదృశ్యం మాట, రోటిలో వేస్తే దంచుట అనేది సాదృశ్యం. ఏ మూర్ఖుని ఎంత ఉపదేశించు, ఎంత బోధించు వాడికి బోధపడదు. నువ్వేమీ చేయకు అంటే తిరిగి వెళ్ళి దాన్నే వాడు చేస్తాడు. నువ్వు ఇలా ఉండకు, తిరిగి వెళ్ళి అదే ఆ వ్యక్తి ఉంటాడు. నువ్వు ఇలా మాట్లాడకు, తిరిగి అదే మాట్లాడతాడు. అంటే ఏముంది ఆ వ్యక్తిలో? మూర్ఖత్వం ఉంది. చూడండి, మూర్ఖ స్వభావము మనకి ఏం చేస్తుంది? జ్ఞానం లేకుండా చేస్తుంది. వృద్ధాప్యంలో ఉన్న మా తండ్రి గారు మాకు అనేక విషయాలు ఆయన తెలియపరుస్తూ ఉండేవారు. ఆయన చెప్పిన మాటలు మేము చక్కగా జ్ఞానించుకుంటే అవి మా జీవితంలో మాకెంతో మంచి బాటను వేస్తాయి. ఈరోజు నీ పరలోకపు తండ్రి ఎన్ని రకాల ఉపదేశములు బైబిల్లో ఉన్నాయి, మరి ఎంత శ్రద్ధ ఆయనే చూపుతూ ఉన్నారు, మరి ఇవి ఎంత చక్కగా వాటిని తీసుకోవాలి. మూర్ఖుడు విండు, అన్నీ నష్టమే, నువ్వు ఇలా చేసుకోకు, అదే వాడు చేయొచ్చు ఉంటాడు. నీ జీవితంలో ఎవరైనా కూడా మూర్ఖ స్వభావము కలిగి ఉంటే వారు జ్ఞానము లేని వారని బైబిల్ చెప్తుంది. వారి ఉపదేశమును తిరస్కరించెదరు. మంచి చెప్పిన వాళ్ళ మీదే తిరుగుబాటు చేస్తారు, మంచి చెప్పిన వాళ్ళని తిట్టుకుంటారు. ఎన్నో సంవత్సరాలు ఎంతో అనుభవం ఉంది బిడ్డలారా యేసును ప్రకటించుటలో, ప్రభువుని తెలియపరచుటలో. ఈ అనుభవంలో మనం మంచి చెప్పి మంచి తెలియపరిస్తే కొంచెమంది అంగీకరిస్తారు, కొంచెమంది తిరస్కరిస్తారు. అందుకే దైవవాక్యం ఈరోజు మాట్లాడుచున్నది. ఏమని మాట్లాడుచున్నది? నీతో మూర్ఖులు ఉపదేశమును తిరస్కారము చేయగలరు. మూర్ఖులు వినరు. మూర్ఖుల ఉపదేశం అంటే వారికి ఇష్టం ఉండదు. ఎప్పుడు దాన్ని తోసివేస్తూ ఉంటారు. వారి ఉద్దేశాలు ముందుండాలి, వారి మాటలు ముందుండాలి, ఆ వెనకాల దేవుడు ఉండాలి. అందుకే రోజున మనం గమనించాలి. మూర్ఖ స్వభావం ఉందా, జ్ఞాన స్వభావం ఉందా, వివేక స్వభావం ఉందా, లోబడలేని స్వభావం ఉందా? ప్రభు దగ్గర మనం అడుగుచూ ఉండాలి. 9వ అధ్యాయము 10వ వచనము.
సామెతలు 9:10. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే నీకు భయభక్తులు కలిగి ఉంటే అదే జ్ఞాన మూలము. పరిశుద్ధ దేవుని గూర్చి తెలివియే వివేకమునకు ఆధారమగును. వివేకము రావాలి. యేసు ప్రభు ఏమాట చెప్పాడు? పాముల వలె వివేకులై ఉండండి, పావురము వలె నిష్కపటులై ఉండండి. కపటం ఉండకూడదు, తెలివి వివేకం ఉండాలి. పాము ఎంతో వివేకముగా తప్పించుకుంటుందట. అక్కడ మనుషులకి అంటే సాదృశ్యం చెప్పాడు దేవుడు. పాము లాంటి విషం వద్దు, అలాంటి విషం వద్దు. కానీ దానికి ఎంత వివేకం ఉంది ఆ విషపురుగుకి. మాట్లాడలేని ఆ విషపురుగు, నేల మీద ప్రాకే ఆ విషపురుగు, ఎంతో దానికి వివేకం ఉందట. ఇప్పుడు దేవుని యొక్క జ్ఞానము తెలివియు కూడా వివేకమునకు ఆధారమగును. తెలివి వివేకముని కలిగి ఉంటే, చక్కగా నీవు దేవుల్లో నడుచుకుంటే అన్నీ నీకు అర్థమవుతాయి. లేకపోతే చిన్ని మాటన్నా ఎంత కోపం వచ్చేస్తుందో, ఎంత బాధ వచ్చేస్తుందో, ఎంత వ్యతిరేకత వచ్చేస్తుందో, ఎంత తిరుగుబాటు వచ్చేస్తుందో. దైవ బిడ్డలారా, ఉపదేశములు మనం వినాలి. నీ తండ్రి మంచి మాటలు నీ వినాలి. అందుకే దేవుని గురించిన తెలివియే వివేకమునకు ఆధారము. తెలివి జ్ఞానములే నీకు ఆధారములగును. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ లేఖనము. ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితమిదే, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి అంటే, మానవ జాతి ప్రపంచమంతా ఎక్కడ ఉన్నా, ఎక్కడ పుట్టినా, ఏ ప్రదేశంలో పుట్టినా వాళ్ళెవరు చెప్పండి? మానవులు. మానవుల యొక్క జాతికి, మనుష్యులందరికీ ఇది వినిన తరువాత అంటే ప్రసంగి గ్రంథములో వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తమును వ్యర్థమే, అన్నీయు వ్యర్థమే, అన్నీ వ్యర్థమే అని వాక్యము చెప్తూ ఉంటే, అన్నీ వ్యర్థమని చెప్పిన దేవుడు ఇక లాస్ట్కి తేల్చాడట. ఫలితం ఏంటి? సూర్యుని కింద జరుగు అన్నీ కూడా వ్యర్థము, అన్నీ కూడా లాస్ట్కి వ్యర్థము. ఇక ఏది కూడా శాశ్వతమైనది లేదు. లాస్ట్కి ఏంటి ప్రభువా నీవు తేల్చిన మాట అంటే, అన్నీ కూడా జ్ఞాని అయిన సొలొమోను తన యొక్క వాక్యములు, సామెతల రీతిగా, మరి పరమార్థ గీతము, ప్రసంగి గ్రంథము, వీటిలో మనము మంచి మాటలు, ఇవి ఎంతో జ్ఞానమును ఇచ్చే మాటలు మనకి ఈ యొక్క వచనాల్లో, ఈ గ్రంథాల్లో మనకు కనబడుతూ ఉంది. ఈ మాటలు, ఈ వచనాలు, ఈ లేఖనాలు మనము మనసు పెట్టి చూస్తే ఈ లోకము ఎంత అసహించుకుంటామో, ఈ లోకమును మనం ఎంత విడిచిపెడతామో, దేవునికి ఎంత దగ్గర అవుతాం. అందుకైనా లాస్ట్గా ఆయనకి తెలిసింది, ఆయన తేల్చింది ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే లాస్ట్ గట మనకి మిగిలింది. అందుకే కొర్నేలితో దేవదూత చెప్తూ ఉన్నాడు, ఏమని? నీవు దేవుని యందు కలిగిన భయభక్తులు దేవుని దగ్గరికి వచ్చాయి. నీవు భయభక్తులతో ప్రార్థించే వ్యక్తివి. నీ కుటుంబము కూడా ఏకీభవించి చక్కగా భయభక్తులతో ఏకీభవించారు. ఇదిగో నీ ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు. నీ ఒక్కడమే ఎదుగుట కాదు, నీ ఫ్యామిలీ కూడా ఎదగాలి, నీ కుటుంబము కూడా ఎదగాలి. అది నీలో ఉంది, భయభక్తులు కలిగిన వ్యక్తివి అని దేవదూత పరలోకము నుండి వర్తమానము తెచ్చాడు. కొర్నేలి అనే భక్తుని దగ్గరికి పరిశుద్ధ దేవుడు వర్తమానమును పంపించి, పైన అంటే మన భయభక్తులు ఆయన చూస్తాడా? మన ప్రార్థన ఆయన చూస్తాడా? మన విజ్ఞాపన ఆయన చూస్తాడా? అన్నీ ఆయన చూస్తాడట. అందుకే ఆ మాట చూడండి, ఆయన కోసం రాయబడింది. ఎంత చక్కటి మాట రాయబడింది. భయభక్తులు కలిగిన వ్యక్తి కొర్నేలి, నీ భయభక్తులు, నీ ధర్మ కార్యములు
దేవుని దగ్గరికి చేరుకుంటున్నాయి. దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయట. నువ్వు చేసినవి ఈ లోకానికి సంబంధించినవి కాదు, అవి పైకి ప్రభు దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను లాస్ట్ ఆయన గమనించి 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 అన్నిటినీ పరిశీలన చేసి, ఆయన లాంటి జ్ఞానవంతుడు ఆయనకు ముందు లేడు, ఆయన తరువాత లేడు. హల్లెలూయా. ఆయన ముందు లేడు, ఆయన తర్వాత లేడు. చూడండి, ఈ జ్ఞానము దేవుని పట్ల భయభక్తులట. అందరూ చెప్పండి, దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండుటే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే. ఏం పోయింది నీకు? నీ సొమ్ము పోయిందా? నీ ధనం పోయిందా? నీ ఆస్తి పోయిందా? నువ్వు కొని తెచ్చుకోవాలా? నీ 1 కోటి రూపాయలు ఇమ్మన్నాడా? 1,00,000 రూపాయలు ఇవ్వన్నాడా? లేదు. భయభక్తులు కలిగి ఉండుటయే. లాస్ట్గా ఆయన అర్థం చేసుకున్నాడు. ఎన్నో సిరి సంపదలు, ఎన్నో ఆయన ఏలిన పరిపాలన ఎవరు వెళ్ళలేదట. అంత అలాంటి పరిపాలన వెళ్ళిన వ్యక్తి, అంత జ్ఞానము సంపాదించుకున్న వ్యక్తి, అంత సాగిపోతున్న వ్యక్తి, అంత ముందుకు వెళ్తున్న వ్యక్తి, ఆయన చెప్పిన మాటలు దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. దేవుని కట్టడలు మర్చిపోవద్దు, దేవుని ఆజ్ఞలు మర్చిపోవద్దు, దేవుని విధులు మర్చిపోవద్దు. దేవుని యొక్క క్రమములో నీవు నడుచుకునచూ ఉండవలెను. నీవు విడిచిపెట్టకుండా నడుచుకుంటూ ఉండవలెను. నీవు దాన్ని చేయవలెను. నీవు అలా చేయవలసిందే అని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు అలా నడవలసిందే, భయభక్తులతో నడవలసిందే, దేవునిలోను సాగిపోవలసిందే. లాస్ట్కు మిగిలేది నీకు ఇదే. లాస్ట్ నేను దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళేది భయభక్తులతో కలిగి ఉండుటయే. ఆయన కోటికి ఇదే విధి. ఇది చేయవలసింది. ఎవరైనా ఇది చేయవలసిందే. నమ్ముకున్న వారు ఎవరైనా కూడా అనుసరించవలసిందే. ఇది నాకు కాదని పక్కన పెట్టవద్దు. నాతో దేవుడు మాట్లాడుచున్నాడని తీసుకుంటే ఆ భయభక్తులు కలిగి ఆ యొక్క విధి చక్కగా నడుచుటకు నీకు వినియోగపడుతుంది. యోబు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. ఆ ఇంటి 4 మూలల ఒక పెద్ద సుడిగాలి వచ్చి కొట్టిందట. యోబు కుటుంబం అంతా ఎలా ఉన్నారు? కలిసి మెలిసి ఉన్నారు. ఎంతో సంతోషంతో ఒకరినొకరు కలుసుకుని భోజనములు చేసుకుని ఒక చక్కటి సమాసము కలిగి ఉన్నారు. ఎవరు గొడవలాడుకోలేదు, ఎవరు మాట్లాడుకోవటం మానేయలేదు, ఎవరు కూడా ఒకరినొకరు అసహించుకోలేదు. అంత మంచి సమాసం వారు కలిగి ఉన్నారు. అలాంటి వారి యొక్క చూడండి, విందు సమయంలో వారు భోజనాలు చేయుచున్న సమయంలో ఒక పెద్ద సుడిగాలి ఆ ఇంటి మీద 4 మూలలా కొట్టిందట. వెంటనే ఆ ఇల్లు కుప్ప కూలిపోయింది. సుడిగాలి చేత చూడండి 19వ వచనం. గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానని పనివాడు యోబుతో ఈ మాట చెప్తూ ఉన్నాడు. నేనొక్కడనే తప్పించుకుని రావటం జరిగింది. ఆ ఇంటిలోన నీ బిడ్డలందరూ ఒకేసారి చనిపోయారు. ఒకేసారి ఇల్లు కుప్ప కూలిపోయింది, వారు చనిపోయారు. ఈ వార్త ఎంత సుడిగాలి, ఈ వార్త ఎంత భయంకరమైనది. ఈ వార్త ప్రియులారా, అతను ఏమి కలిగి ఉన్నవాడు? భయభక్తులు కలిగి ఉన్నవాడు. దేవుని పట్ల భయము భక్తి కూడా కలిగినవాడు. భూమి మీద
ఇలాంటి వాణిని ఎవరినైనా చూడగలనా? దేవుడు అన్నాడు చూడండి, 1వ వచనములో 1వ అధ్యాయం 1వ వచనములో 3వ లైన్ చూడండి. దేవుని యందు భయభక్తులు కలిగి విసర్జించిన వాడు. ఏం విసర్జించాడట? చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇలాంటి వాడిని భూమి మీద నేను ఎవరినైనా చూడగలనా అని దేవుడు మాట్లాడినప్పుడు అపవాదికి ఎంతో కోపం వచ్చేసింది. నానా బాధలు ఈ వ్యక్తినే పెట్టాలని అంత ప్రిలారా వాడు సిద్ధపడి కనీసం తన బిడ్డలు కూడా మరణించే వరకు కూడా అపవాది ఊరుకోలేదు. ఒక పెద్ద సుడిగుండ సమస్య ఆయనకి ఎదురైంది. ఒక పెద్ద ప్రమాద స్థితి ఆయనకి ఎదురైంది. తన బాగోకపోయినా తన బిడ్డలు బాగోవాలనుకుని మానవులు అనుకుంటారు. ఆయన రోజు తన బిడ్డల కొరకు బలులు అర్పించే అలవాటు కలిగి ఉన్నాడు. ఎప్పుడు ఆయన బలులు అర్పించుట, మరి దేవునికి దినదినము ప్రార్థన చేయుట. అలాంటి గొప్ప అలవాటు కలిగిన యోబు జీవితంలో పిల్లలందరూ ఒకేసారి చనిపోయారు. కుమారులు, కుమార్తెలు, తన బిడ్డలు, సంతానం అంతా కూడా ఒకేసారి చనిపోయినప్పుడు యోబు ఎంత నిరాశపడాలి. తను భయభక్తి లేనివాడా? అందుకు ఆయనకి ఇలా జరిగింది. అతను ప్రార్థన చేయడా? అందుకు ఆయనకి ఇలా జరిగింది. అతను దేవుని విశ్వసించడం అందుకు ఎలా జరిగింది? లేదు. మంచి భయభక్తులు కలిగి మంచిగా ఆయన నడుచుకుంటూ తన జీవితమును సాగిస్తూ భయభక్తులు కలిగి ప్రార్థనా రీతిగా ప్రభువుకి దినదినము కూడా తన పిల్లలు మనస్సులో ఏమైనా పాపము చేస్తారేమో అని వారి నిమిత్తం ఆనాటి కాలంలో బలులు ఉండేవి. ఆ బలులు అర్పించేవాడట. దేవునికి ఎంతో బలులు అర్పించి మరి దేవునికి ధూపము వేసుకుని సమర్పణలు చేసుకుని ప్రార్థన చేసేవాడట. అలాంటి భయభక్తులు కలిగిన యోబు యొక్క పిల్లలకి ఎలాంటి స్థితి కలిగిందా? నిత్యము ప్రార్థన చేసే వ్యక్తి, నిత్యము దేవుడు దేవుడని తిరిగే వ్యక్తి. బిడ్డలారా, మీ కుటుంబాలలో లేక మీ స్నేహితుల బంధువులలో క్రైస్తవులలోని బిడ్డలకు ఎప్పుడైనా ఇలాంటి స్థితి కలిగినప్పుడు ఆశ్చర్యపోకండి. అయ్యో, నాకు ఒక్కగానొక్క కుమారుడు, ఆ కుమారుడు కూడా చనిపోయాడా? అయ్యో, నేను ఎంతో దుఃఖముతో ఉన్నాను అనుకుంటున్నావా బిడ్డ? ఈరోజు వాక్యము దేవుడు మాట్లాడుచున్నాడు. ఆ బిడ్డను దేవుడు తీసుకువెళ్ళాడంటే దానికి ఏదో అర్థం ఉంటుంది. దేవుని యొక్క పరీక్షలో నెగ్గిన నీవు పరలోకములో ఏదో గొప్ప స్థానమును పొందుకుంటావు. దేవుని వాక్యం చెప్తుంది. ఈ భయభక్తులు యోబు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన జీవితంలోనే ఇన్ని సమస్యలు ఎదుర్కొని, ఇన్ని బాధలు ఎదుర్కొని అన్నీ దేవుడు ఇచ్చాడు, అన్నీ దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఎంత నేను ఆయన స్తుతించెదను. అన్నీయో ఇచ్చిన తండ్రి అన్నీయో తీసుకుపోయి, అన్నీయో ఇచ్చిన తండ్రి అన్నీయో తీసుకుపోయి అనియోబు పలుకలేదా? ఓ భక్తుడా, అన్ని మరణ ఇవ్వలేదా? అనియోబు పలుకలేదా? ఓ భక్తుడా, అన్ని మరణ ఇవ్వలేదా? అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకెళ్ళిపోయాడు, ఆయనకి స్తుతి కలుగును గాక అన్నాడట. అలాంటి సమయంలో స్తుతి వస్తుందా? దుఃఖ సమయం అది, వేదన సమయం అది. ఎంత చిన్న బాధ వస్తే మనం బాధపడిపోతాం, ఎంత చిన్న సమస్య వస్తే ఎంత బాధపడిపోతాం, ఎంత విరక్తి అయిపోతాం. బిడ్డలందరూ ఒకసారి చనిపోయిన సమస్య అది చిన్నదా? ఒకసారి కోల్పోయిన బాధ చిన్నదా? తన భక్తిలో లేకుండా వస్తే తను ఏమో నా పరిస్థితి నాకు ఈరోజు ఇలాంటి పరిస్థితిని ఇచ్చింది అనుకునేమో. ఆయన భయభక్తులు కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, యథార్థవంతుడు. ఆయనలో ఏ దోషము కూడా లేదు. అంత స్థితి కలిగిన వాడు. వచ్చేవు దినదినము నా జీవితంలో నేటి కాలం వరకు కూడా నేను ఇంకా ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాను. ఎన్నో పరిస్థితులు గుండగా నేను వెళ్ళించు ఉన్నాను. కానీ నా ప్రభు ఎంతగానో మమ్ములను కుటుంబమును నడిపించుకుంటూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు బిడ్డలారా, మీ కుటుంబానికి మంచి పునాది. నువ్వు యవనస్తుడివై ఉండి, యవనస్తురాలువై ఉండి దేవుని యందు ఏ భయభక్తులు కలిగి ఉన్నావు? మేము మిమ్మల్ని చూస్తేనేనా మీకు భయం వచ్చేది?
మేము మీతో మాట్లాడితేనే నా భయం వచ్చేది, మీరు మందిరానికి వస్తేనే నా భయం వచ్చేది. మీ ఇంటి దగ్గర కూడా మీరు భయభక్తులతో ఉండలేరా? మీ గృహాలే ఒక దేవాలయాలని స్టార్టింగ్లో మీతో చెప్పలేదా? ఎవరు మీరు అలాంటి స్థితిలో ఉంటున్నారు? కొందరు బిడ్డలు చక్కగా దైవ వాక్యాలు చూస్తున్నారు, దేవాలయంలో ఉన్నట్టే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కొంతమంది బిడ్డలు చూడలేకపోతున్నారు, బిడ్డలారా ఆ వాక్యాలు వినలేకపోతున్నారు. నీవు భయభక్తులు కలిగి దేవాలయంలో ఉన్నట్లుగా నీ ముందు సెల్ ఫోన్ పెట్టుకుని ఆ వాక్యములు వింటున్నావా బిడ్డ? దేవుని యొక్క భయభక్తులతో నువ్వు నడుస్తున్నావా? నీ కుటుంబానికి ఉగ్రత దినమున దీపము లాంటి వాక్యము, ఒక వెలుగు లాంటి వాక్యము నిన్ను నడిపిస్తుందని ప్రభు పేరట నేను తెలియపరుస్తున్నాను. దేవుడు తన పేరట తెలియపరిచే మాట అయినా సిద్ధింపబడును గాక, అది జరుగును గాక. దేవుడు జరిగించేవాడు. ఇలాంటి స్థితిలో నా ప్రభుని పట్టుకోవటము, ఇలాంటి పరిస్థితిలో నా దేవుని వెతకటము. ఎంతోమంది దేవాలయం లేక ఎంతో ఏడుస్తున్నారు, కన్నీళ్ళు విడుస్తున్నారు వాక్యము లేక. ఈరోజు మనం సమృద్ధిగా తాగుతున్నామా? సమృద్ధిగా తీసుకుంటున్నామా? ఎంతోమందికి సెల్ ఫోన్ సదుపాయం లేదు, ఎంతోమందికి తెలియదు. ఈరోజు వాక్యములు వస్తున్నాయా మన యొద్దకు? దేవుని మాటలు వస్తున్నాయా? ఏ రీతిగా మనం తీసుకుంటున్నాం? ఎంతో శ్రద్ధతో మీరు వాక్యాలు వింటూ ఉండాలి. ఒక లైవ్లో మనం మాట్లాడుతున్నాం అనుకోండి, అలాంటి సమయంలో ఎటువంటి మెసేజ్లు కానీ ఏం చెప్పకూడదు. అలా మన భక్తి శ్రద్ధలుగా దేవాలయంలో ఉన్నట్టు వినాలి. ఆ తర్వాత మనం ఏమైనా తెలియపరచుకోవచ్చు. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, నీ భయభక్తులు నిన్ను పునాది వేస్తాయి. నీ భయభక్తులు నీకు ఎంతో శక్తిని ఇస్తాయి. నీ భయభక్తులు నువ్వెక్కడ ఉంటే అక్కడ, నువ్వెక్కడ ఉంటే అక్కడ. ఒకసారి ప్రియులారా, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు, దేవాలయం అంతా కూడా ఆ యొక్క సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాను. అప్పుడు దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు జరిగిన విషయం ఇది. అయితే ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క దేవాలయం అంతా నిండిపోయింది. బయట కూడా ప్రజలు ఉన్నారు, బయట వర్షం వస్తుంది. కానీ నేను ఆ సమయంలో వెళ్ళినప్పుడు ఆ బయట ఆ బరకం మీద, ఆ బాడి దగ్గర, ఆ ఈగల దగ్గర ప్రియులారా, అక్కడే దేవునికి నేను ప్రార్థన చేసుకుని కూర్చుని ఎంతో శ్రద్ధగా లోపల నుండి దైవజనుల నుండి వస్తున్న వాక్యపు మాటలు నేను వింటూ ఉన్నాను. ఆ తర్వాత నేను వచ్చానో లేదో వాళ్ళు చూసుకున్నారు. ఎందుకంటే గలిబిలి చేయకూడదు. వాక్య సమయంలో ఎంత శ్రద్ధగా మనం దాన్ని వింటే, ఎంత శ్రద్ధగా మనము దాన్ని నేర్చుకుంటే అంత దీవెన మనకు వస్తుంది. మనం బయటే ఉంటాము, ఎక్కడ కూర్చుంటాము. కొందరు అలా చేయరు. వాక్య సమయంలో అయినా చక్కగా లైన్గా కూర్చున్న వాళ్ళు వచ్చి కదిపేసి జరగండి, లేగండి, అదార్తిగా చలాయిస్తూ ఉంటారు. ఇప్పుడు మనము ప్రియులారా ఒక క్రమము, ఒక భయభక్తులు నేర్చుకుంటాము. ఎంతో ప్రియులారా మనకు మంచినిస్తాయి. అది బాడీ అయినా, అది ఈగలు ఉన్న చోటైనా, అది పెంట అయినా, ఎక్కడైనా దేవుని వాక్యం వినబడుతుందంటే మనము ప్రియులారా దాన్ని మనం ఎంతో భయభక్తులతో తీసుకోవాలి. ఈరోజు నీ ఇంటికి వాక్యం వస్తుంది, నీ సెల్ ఫోన్లో వాక్యం వస్తుంది, నువ్వు దేవుని మాటలు వింటున్నావే, ఎంతో చక్కగా నువ్వు అవ్వాలి, నువ్వు సిద్ధపడాలి, నువ్వు ప్రభు బిడ్డగా ఉండాలి. అవే నీకు ఇస్తాయండి. దేవుని వాక్యం వినేయటమే కాదు బిడ్డలారా, సత్యం మాట్లాడేటప్పుడు నీ నోటి నుండి సత్యం రావాలి భయభక్తులతో. అది ఎవరి కోసమైనా నువ్వు మాట్లాడాలి. అలా నువ్వు మాట్లాడలేదంటే నీలో సత్యము లేదు, నీలో వాక్యము లేదు, నీలో భయభక్తులు లేవు. అదండి మీరు మార్పు చెందటం అంటే. దేవుని యందు బిడ్డలారా, అలాంటి స్థితిని మనం కలిగి ఉండాలి. మన విదేశములు తల్లి కడుపు నుండి బయటకు వచ్చినప్పుడు కొన్న లోపల గుణ లక్షణములు అవన్నీ కూడా మనలో జీర్ణించిపోతూ ఉంటాయి. అవన్నీ మనలో జీవిస్తూ ఉంటాయి. వాటిని చంపిన నాడే మనలో దేవుని యొక్క బీజము నుండి పుట్టిన వారం అవుతాం. దేవుని నుండి ఆత్మ నుండి జన్మించిన వారం అవుతాం. దేవుని ఆత్మ నుండి జన్మిస్తేనే కానీ సత్యము నీలో పుట్టదు. సత్యం పుడితేనే కానీ భయభక్తులు నీలో రావు. బైబిల్ పట్టుకుంటే వచ్చేస్తాయా? మందిరానికి పోతే వచ్చేస్తాయా? రావు. నీలో పుట్టినప్పుడే, వాటిలో జీవము కలిగినప్పుడే బిడ్డలారా వినియోగం అవుతూ ఉంటాయి. అది యోబు చరిత్రలో మనం తీసుకోవాలంటే ఎన్నో వేల మాటలు మనం నేర్చుకోవచ్చు.
కొన్ని లక్షల మాటలు నేర్చుకోవచ్చు. ఎలాంటి పునాది ఆయన వేసుకున్నాడో, ఎంత భయభక్తులు ఆయన కలిగి ఉన్నాడో, ఎంత స్థితిలో ఆయన కలిగి ఉన్నాడో ఈ రోజున మనము నేర్చుకోవాలి. ఇంకా నా భయభక్తులు కొంచెం ఉన్నాయి ప్రభువా, అందుకే నేను ఇలా చేస్తున్నానేమో, నేను ఎందుకు ఇలా నడుస్తున్నానేమో, నాకు తండ్రి మంచి భయభక్తులు ఇచ్చి మంచిగా నన్ను నడిపించుకోదేవా, నాకు సహాయం అంది తండ్రి అని అడిగినప్పుడు ఆయన మనకి సహాయమును అనుగ్రహించగలడు. స్తోత్రములు. చూడండి 11వ అధ్యాయము 6వ వచనము. ఆయనే ఆ, జ్ఞాన రహస్యములను తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానముని మించినదని యోచనకు మించినదని నీవు తెలుసుకుందు. నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయి ఉన్నాడని తెలుసుకొనుము. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయన జ్ఞాన రహస్యములు. రహస్యములు అంటే ఏంటి? తెలియనివి, మరుగుగా ఉన్నవి. అందుకే బైబిల్ చెప్తున్న రహస్యములు బయలుపరచును అంటే మనకి తెలియని గూఢార్థములు, రహస్యములు. ఒక వచనము చదువుతుంటే దానికి చూడండి ఎంతో విపులముగా తెలియపరుస్తూ ఉంటారు. దేవుని యొక్క జ్ఞానము, ప్రభు జ్ఞానం ఆయనకి ఎంత చక్కగా ఇచ్చారో, ప్రభు జ్ఞానం ఆయన ఎలా పొందుకున్నాడో, ఆమె ఎలా చెబుతుందో, ఆయన ఎలా చెబుతున్నాడో, ఇది జ్ఞానము రహస్యములను తన పిల్లలకు అనుగ్రహిస్తాడట. నీకు తెలియచేసిన మేలు, జ్ఞాన రహస్యములు తెలుసుకుంటే మేలు కలుగుతుందట. జ్ఞానము వల్ల మనలో మంచి రహస్యములన్నిటినీ పరిశుద్ధాత్ముడు పంపిస్తూ ఉంటాడు. మనకి తెలియదు, వెంటనే పలానా వాళ్ళ కొరకు గమనించగలవు, పలానా వాళ్ళ కోసం నువ్వు తెలుసుకోగలవు, ఎవరూ చెప్పకుండా నువ్వు తెలుసుకోగలవు. అంటే ఏంటి చెప్పండి? జ్ఞాన రహస్యములు, తెలియని రహస్యములు, ఎవరికి చిక్కని రహస్యములు, అవన్నీ కూడా నీవు తెలుసుకునిన మేలు. నీవు తెలుసుకోవటమట నీకు మేలు. ఏదో ఎవరు ఏ చెడు పని చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అని ఆ రహస్యములు కాదు. దేవుడి ద్వారా నీకు ఏమీ చెడు రాకుండా, నీ కుటుంబము బాగుండేలాగున ఆ యొక్క విధానం అంతటిని కూడా దేవుడట బయలుపరిచి రహస్యములు తెలియపరుస్తుంది. ఇగో నీ కుటుంబం మీద కీడు రాబోతుంది, అదొక రహస్యము. నీ కుటుంబం మీదకి మేలు రాబోతుంది, అదొక రహస్యము. దేవుడు బయలుపరుస్తుంటాడు, దేవాలయములకు వెళ్తే మాట్లాడుతూ ఉంటాడు. నీకు ఇది చేయబోతున్నాను బిడ్డ, నువ్వు ఇలా కలిగి ఉన్నావు, నువ్వు ఇలా నడుచుకుంటున్నావు, నేను ఆశీర్వదించబోతున్నాను. రహస్యాన్ని దేవుడు తెలియపరిచినప్పుడు మనకి మేలు జరుగుతూ ఉంటుంది. ఎంత రహస్యము, దేవుని మాటలు ఎంత మర్మము, అది తెలుసుకోవటం చాలా మేలు. మన బుడదలో పడిపోతా అక్కడ ఒక గొయ్యి ఉందని ఒక ఆయన వచ్చి చెప్పాడు, అటు వెళ్ళను, ఈ మార్గాన్ని వెళ్ళిపోతాను. నేను మూర్ఖుణ్ణి, వెళ్తాను, గోతిలో పడతాను, పడిపోతావు, బుడదైపోద్ది, మట్టి అయిపోద్ది, ప్రాణం ఉంటుందో పోతుందో కూడా తెలియదు. ఎందుకంటే నువ్వు ఆగలేదు కాబట్టి చెప్పిన దేవుని మాటలు కూడా మనకు రహస్యములను తెలియపరుస్తాయి, రహస్యములను బయలుపరుస్తాయి. రహస్యములు మనకు చెప్పుట ఎంతో మేలు. దాని పేరేంటి చెప్పండి? జ్ఞాన రహస్యములు. జ్ఞానముతో కలిగిన వ్యక్తి పట్టుకుంటాడు, జ్ఞానముతో కలిగిన వ్యక్తి వివేచిస్తాడు. హల్లెలూయా. అందుకు ప్రియులారా, ఇది దేవుని నుండి వచ్చిన జ్ఞానము. చాలా మంది జ్ఞానులు ఉన్నారు, చాలా మంది శాస్త్రవేత్తలు ఉన్నారు, ఎంతో మంది ప్రియులారా కనిపెడతా ఉంటారు, అవి తెలియపరుస్తూ ఉంటారు. ఆ జ్ఞానం కూడా ఉంది. ఎంతో మంది విద్వాంసులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. ఇది ఆ జ్ఞానము కాదు, దేవుని యొద్ద నుండి వచ్చిన జ్ఞానము. నీ కుటుంబానికి మేలు, నీకు మేలు, నీ పిల్లలకు మేలు, నీ తల్లిదండ్రులకు మేలు, అందరికీ కూడా మేలు జరుగుతుంది. అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు. దేవుని జ్ఞానమట నీ ఆలోచన కంటే కూడా అది మించినది. నీ ఆలోచన సరిపోదు, నీ తెలివి సరిపోదు. అంతకు మించిన జ్ఞానము, అంతకు మించిన తెలివి నీలో పుట్టుకొస్తాయట. ఇదేంటి, నేను ఎంత జ్ఞానం వచ్చింది, ఎంత తెలివి వచ్చేసింది ఏంటి నాకు, నేను ఎలా మారిపోతున్నాను,
దేవుని యొద్ద నుండి పంపబడిన జ్ఞానము. హల్లెలూయా. నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయి ఉన్నాడని తెలుసుకొనుము. నీకు ఎప్పుడైతే ఈ యొక్క రహస్య జ్ఞానము దేవుడు నీకు ఇచ్చాడో, జ్ఞానము నీకు అనుగ్రహించబడిందో, ఎప్పుడు నువ్వు దాన్ని పొందుకున్నావో వెంటనే నీలో కలిగింది ఏంటంటే దోష నివారణ. దోషములట ఇక దేవుడు అధికమైన భాగమును మరిచిపోతాడట. నీ జ్ఞానమును చూసి మురిసిపోతాడట. వచ్చి రాని మాటలు మాట్లాడుతుంటే బిడ్డను చూసి తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారో, ఆ చిన్ని బిడ్డ వైపు ఎలా చూస్తారో, అలా నీ తండ్రి కూడా నీ అధిక పాపములు, నీ అధిక భారములు, నీ అధిక రహస్యములు అన్నిటినీ కూడా మర్చిపోయి, హల్లెలూయా, అన్నీ మర్చిపోయి ఉన్నాడని తెలుసుకో. ఇక నీకు దోషము లేదు, అధిక భారము నీ మీద లేదు, పాపము నీ మీద లేదు. మర్చిపోయాడు దేవుడు. ఎందుకంటే నువ్వు దేవుని జ్ఞానాన్ని పట్టుకున్నావు. ఇంకెలా నడవాలో నడవటానికి సిద్ధపడ్డావు, ఎలా జీవించాలో నువ్వు తెలుసుకున్నావు. అందుకే నీకు ఒక క్రొత్త జీవితము. హల్లెలూయా. ఎంగారాపడిదను మరి కొంచెం వాక్యమును మనం విందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. దైవబిడ్డలారా, రాత్రికాల సమయంలో మరి కరెంట్ అవి పోవటము, అలాంటి సమయంలో మరి కొంచెం మీకు అవి పంపించడం జరిగింది. ప్రార్థనకు వచ్చేవారు తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన రూల్స్ కూడా ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్లుగా మీకు తెలియపరిచాం. ఒక ప్రభుత్వం వాళ్ళే కాదు, దేవుడు కూడా ఈ జబ్బుకి చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలియపరిచారు. కాబట్టి అవన్నీ మీకు తెలియపరిచాం. ఆదివారం దినమున ఉదయం 10:30కి పరిశుద్ధాత్మ స్వస్థశాలలో జగ్గంపేట వెళ్ళే రూటులో ఉన్న దేవాలయంలో ఉదయం 10:30కి ఆ మందిరానికి మనం రావటానికి అవకాశం ఉంది. అప్పుడు మనకు అక్కడ బయట చెక్ చేసి లోపలికి పంపించడం జరుగుతుంది. లోపల మనకి సున్నాలు వేస్తుంటాయి. ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోండి. ముందు వచ్చిన వాళ్ళు ముందు కూర్చోవచ్చు, వెనక వచ్చిన వాళ్ళు వెనక కూర్చోవచ్చు. లేకపోతే ఈ చోటు వాళ్ళకే వీళ్ళకే అని అనుకోవద్దు. ఎవరైనా మనం కూర్చొని ప్రభు యొక్క సన్నిధికి రావచ్చు. చక్కగా రాత్రి చెప్పినవన్నీ కూడా మీరు విన్నారు, నమ్ముచున్నాను. వాటిని పాటించి జాగ్రత్తలు తీసుకోవటం ఎంతో మేలు. మన జిల్లాలో రాజమండ్రి ప్రక్కన ఉండే ఒక గ్రామంలో ఒక దైవజనురాలికి ఈ కరోనా వ్యాధి వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ ఆదివారం చర్చ తీశారట. ఒక 50 మంది దేవాలయానికి వచ్చారట. వారికే ఉందో వీరి నుండి వారికే వెళ్ళిందో పూర్తి తెలియదు, కానీ వారికి చెక్ చేయడం జరుగుతున్నాయి. ఆ దైవజనురాలికి పాజిటివ్ మరి కరోనా వైరస్ వచ్చింది. ఒక ఆదివారం తీస్తున్నప్పుడే చూడండి ఎలాంటి పరిస్థితి కలిగిందో. దైవ బిడ్డలారా, మీరెంతో జాగ్రత్తతో రావాలి. మీ అందరి ప్రాణములు ఎంతో ముఖ్యమైనవని రాత్రి కాలంలో నేను తెలియపరిచాను. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే మన ఇతరులకి మేలు చేసిన వాళ్ళం అవుతాం, మనల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇవి పాటించి తెలియని వారికి కూడా తెలియపరచండి. సంస్కార బిందు కూడా మనకు ఆ రోజు సిద్ధముగా ఉంది. సంస్కార బిందు తీసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రభు సన్నిధిలో భయభక్తులతో కూర్చోవలసిన వారమై ఉన్నాం. చక్కగా మీరు సిద్ధపడి వచ్చి ఆమేన్ త్రిత్వదేవుని ఆశీర్వాదము తీసుకున్న వెంటనే ఇక ఎవరూ కూడా కాంపౌండ్లో కానీ దేవాలయంలో కానీ ఉండకూడదు. త్వరగా మీరు బయటికి వెళ్ళి మీ గృహాలకు వెళ్ళాలి. ఎవరైనా మాట్లాడుకోవలసి ఉన్నవారు ఉంటే మీరు ప్రియులారా గృహాలకు వెళ్ళాక మాట్లాడుకోవాలి. ఇక్కడ మాట్లాడుకోకూడదు. ఎవరు కూడా ఒక చోట నుంచి ఒక చోట పుస్తకాలు, ఒకవేళ పాటల పుస్తకం ఏదమ్మా, లేకపోతే నీ బైబిల్ అమ్మా, అలా పుచ్చుకోకూడదు. ఎవరి బైబిల్ వారి దగ్గరే ఉండాలి. ఇటు జాగ్రత్త తీసుకుని పాటిస్తే చాలా మంచిదని తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు ఆదివారం ఏమి తెలియపరిచాడో అది మీకు ఆదివారం మరలా నేను తెలియపరుస్తాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను రెండవ రాకడ కొరకు సిద్ధపరిచి ఆయత్తపరిచి పరిశుద్ధపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవ, జీవాధిపతి అయిన తండ్రి, సర్వోన్నతుడా, ఆంతర్య పురుషుడా,
భయభక్తులు కలిగి విశ్వాసం పెంపొంచుకుని అయ్యా నాటబడిన వారే నిజ ద్రాక్షవల్లి నుండి వచ్చే ఆ యొక్క ప్రభువా జీవం వారి పొందుకుని క్రీస్తు ప్రభుతో నాటబడిన వారై నా దేవా భయభక్తులు కలిగిన వారు, వివేకము కలిగిన వారు, అది దేవుని జ్ఞానము మరి దేనితో కూడా సమము చేయలేము. వీరి కుటుంబములు బాగోవాలి. నిరంతర ప్రార్థనలు ఇక్కడ చేయుచున్నాం. ఆశీర్వదించు వారిని, వారి పిల్లలను దీవించు, వ్యక్తిగత కుటుంబాలు దీవించు, చుట్టుపక్కల వారిని కాపాడు, జబ్బుతో ఉన్న వారిని బాగు చేయి. మరి ప్రభువా ఎన్నో కేసులు వచ్చేస్తున్నాయి భారతదేశంలో నాయన అయ్యా, చాలా కేసులు ఉన్నాయి. మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రభువా నిన్నొక్క రోజే 218 మందికి వచ్చింది ప్రభువా. తెలంగాణ రాష్ట్రంలో కూడా నా ప్రభువా అనేక కేసులు వస్తూ ఉన్నాయి తండ్రి. రోజుకి చాలామంది అక్కడ ప్రభువా రోగులై పడి ఉంటున్నారు. ఈ యొక్క మా రాష్ట్రాలలో నా తండ్రి నా ప్రభువా తెలంగాణలో రోజుకి 10 మంది 14 మంది చనిపోతున్నారు. రోజు మరణ సంఖ్య పెరుగుతుంది ప్రభువా. నాయన భయంకరమైన ఈ వైరస్కి ఇంకా తండ్రి ఈ వర్షాలలో ఇంకా ప్రభువా అది తండ్రి పుంజుకుంది. కాబట్టి ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుని బిడ్డలు బాగోవాలని మరలా బిడ్డలు ప్రభువా ఎంతో సంతోషముతో పాడండి పాడండి అని చెప్పేవాళ్ళము. కానీ కొందరు ప్రభువా పాడలేకపోయేవారు. ఇప్పుడు పాడకండి పాడకండి అని చెప్పే రోజులు వచ్చాయి. మూతికి వేసుకోండి వేసుకోండి అని నా ప్రభువా అప్పటికి ఇప్పటికి ఎంత రోజులు మారాయి, ఇంకా ముందుకి ఎంత మారిపోతాయో. దైవ బిడ్డలు నాయన రక్షణ పొందుకున్న బిడ్డలు, రక్షణ పొందుకోలేని బిడ్డలు ఎంతో త్వరపడి ప్రభువా అయ్యా నీ సన్నిధిలో వారు దీవించబడి నాయన ఇక్కడ నీ ప్రార్థన ఆశీర్వాదములతో తత్వదేవుని దీవెనలతో నింపు ప్రభువా. నాయన నీ యొక్క సన్నిధిలో భద్రపరచు తండ్రి, నీ పక్క గాయములు భద్రపరచు, దైవాత్మ సహాయం నింపమని యేసు నామమున ఆమేన్. ప్రవేశ రక్తమే జయ ఆది క్రియలకలై प्रवेश रक्त में जाए अपवाद के लिखलाएं ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అబాధకనంత నాశనము కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని కృపా ప్రేమయు, కుమారుడైన యేసు ప్రభువు రక్షణ స్వస్థతయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును చూచుచున్న బిడ్డలకు, దైవజనుల కుటుంబానికి, సంఘానికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. మరణాత. అలా మనం లైవ్లో వాక్యాన్ని చూస్తుండేవాళ్ళము. అయితే మరి నెట్ సరిగా రాలేని కారణముగా అది పంపించలేకపోతూ ఉన్నాం. నెట్ మరలా మనం ఇక్కడ మరి నెట్ వేసే వాళ్ళు వచ్చినప్పుడు మరి మరలా దాన్ని వేసిన తరువాత లైవ్లోకి వెళ్దాం. అంతవరకు వాట్సాప్లో మనం చూసి దేవుని మహిమపరచాలని తెలియపరుస్తున్నాను. మరణాత. థ్యాంక్ యూ.